అద్భుతమైన ఆర్టిస్టులు, అదిరిపోయే విజువల్స్, ఊహ కందని కాన్సెప్ట్, ఊరించే బడ్జెట్, అన్నిటికంటే మించి హీరోలకు ఉన్న పాపులారిటీ అన్నీ ఉన్న బాక్స్ ఆఫీస్ వద్ద కాలీవుడ్ బోల్తా పడుతోంది. పాన్ ఇండియా లెవెల్లో హీరోలకి క్రేజ్ ఉంది, కానీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడంలో కాలీవుడ్ హీరోలు తడబడుతున్నారెందుకు? పాన్ ఇండియా అనే పదం పాపులర్ కాకముందే ఉత్తరాది వారికి సుపరిచితుడు సూపర్ స్టార్ రజనీకాంత్. మరోవైపు సౌత్ ఇండస్ట్రీలో ఆయనకున్న పాపులారిటీ ఈనాటిది కాదు. జైలర్ మూవీ బాలీవుడ్ లోనూ కావాల్సినంత కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ అనే పాన్ ఇండియా మూవీతో రాబోతున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు లెజెండరీ యాక్టర్స్ ఈ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీ తర్వాత సూపర్ హిట్ కొట్టిన జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 చేయబోతున్నాడు రజనీకాంత్. పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరిశారు. తాజాగా పార్ట్ 2లో నందమూరి బాలకృష్ణ సహా పలువురు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో గాసిప్ నడుస్తోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉంది. కమల్ హాసన్ సినిమాలు సౌత్ తో పాటు హిందీ ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇండియన్ 2 మూవీ ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయినా కమల్ క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం మణిరత్నంతో కలిసి దగ్ లైఫ్ అంటూ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు కమల్ హాసన్. 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ఇది. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సింభు, త్రిష నటిస్తున్నారు. ఈ మూవీ 2025 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ పాన్ ఇండియాలో క్రేజ్ ఉన్న యాక్టర్. అతడి సినిమాలు తమిళ్తో పాటు సౌత్ లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. ఇక హిందీలో కూడా ధనుష్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. రాంజానా, ఆంత్రగిరే లాంటి సినిమాలతో హిందీ మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాడు ధనుష్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాంజానా డైరెక్టర్ ఎల్ రాయ్తోనే తేరే ఇష్క్ మే మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ లోనే కాదు, ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్ అనే హాలీవుడ్ సినిమాల్లో మెరిశాడు ధనుష్. ఇలా ధనుష్ ఇమేజ్ దేశాన్నే దాటింది. ప్రస్తుతం ధనుష్ కుబేరతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. దళపతి విజయ్ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఈ హీరోకు తెలుగుతో పాటు హిందీలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాల కోసం సౌత్, నార్త్ ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తుంటారు. ఇటు కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తమిళ నటుడు విజయ్ మాత్రమే. విజయ్ నటించిన తేరీ కేరళలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అప్పట్లో చాలా మలయాళ చిత్రాల కంటే ఎక్కువ రోజులు నడిచింది. తెలుగులోనూ విజయ్కి కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ జననాయకుడు అనే టైటిల్తో పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.